దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దేవుని బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఈ ప్రాతకాల వేకప్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ గత దినము యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ పునరుద్ధాన సందేశమును మనం విని ఉన్నాం. మరియ యొక్క జీవితంలో దేవుని ఏ రీతిగా ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరిచిన్నదో, శిష్యుల యొక్క భయాన్ని తొలగించి దేవుని వారిని ఇంకను విశ్వాసంలో స్థిరపరిచి తమలో ఉన్న అనుమానాలన్నింటినీ తొలగించి నిరీక్షణతో ఆయన ధైర్యపరిచిన్నాడు. ఈ విషయాలు మనం విని ఉంటున్నాము. అరుదే కాలమున యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి పేతురు తిరిగి తన వృత్తికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. తనతో పాటు కొంతమంది శిష్యులను తీసుకుని తిబిరియా సముద్ర తీరమునకు వెళ్ళి మరి తన యొక్క చేపలు పట్టుకుంటుండగా ఆ సమయంలో మహిమా శరీరంతో ప్రభు అక్కడ ప్రత్యక్షమై మరి తాను బయలుపరుచుకున్నప్పుడు పేతురు ఆయన్ని గుర్తుపట్టలేకపోయి ఉంటున్నాడు. యోహాను ప్రేమించిన శిష్యుడు ప్రభు సుమి అని తెలిసి మరి చెప్పినప్పుడు వెంటనే పేతురు ఆ నావలో నుండి నీటిలోనికి దొంకినట్లుగా మనం చూస్తున్నాం. మరి పేతురుని ఏ ఉద్దేశంతో దేవుడు ఆయన సేవ కొరకు పిలిచి ఉన్నాడో ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మళ్ళా తన సహవాసంలోనికి ఆయన నడిపించి ఆయన మరి పేతురు యొక్క జీవితం పట్ల గొప్ప ఉద్దేశమును ప్రణాళికను ఆయన తిరిగి పేతురుకు తెలియజేసి ముమ్మారు అడిగాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నా అని అడిగినప్పుడు 2 సార్లు అవును ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. మరి 3వ సారి అడిగిన ప్రభా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే బాగా తెలుసునని మరి పేతురు చెప్పినప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని పేతురు యొక్క జీవితంలో ఆయన నెరవేర్చి తిరిగి ఆయన సహవాసంలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రములు. దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశము ప్రణాళిక కలిగి ఉన్నాము కనుక మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చి ఆయన మహిమ కొరకు లోకంలో సాక్షులుగా జీవించడానికి ప్రభు మనకు తోడుగొండి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. ప్రభా, మేమంతా దూరస్థులమైనప్పటికీ నీ సహవాసంలో నుండి మరి మేము దూరంగా ఉన్నప్పటికీ తిరిగి మమ్మలను ప్రేమించి నీ సహవాసంలోనికి మమ్మలను నడిపించి గొప్ప దేవుడిగా మాకున్నందుకు నేను స్తుతిస్తూ పేతురుని ఏ రీతిగా తిరిగి నీ యొక్క సహవాసం దూరస్థుడైన పేతురును మరి తిరిగి నీ సహవాసంలోనికి చేర్చుకుని ఉన్నావు. ఆ రీతి ఉదయకాలం ఉన్న ప్రభా, ఎవరైతే ఇంకనూ నీకు విరోధముగా దూరంగా ఉన్నారో వారి పట్ల నీ కృపను విస్తరింపచేసి వారిని చిత్తములో వారిని నీ సహవాసంలో ఇంకను వర్ధిల్ల చేసి నీ ఉన్నతమైన ఉద్దేశము ప్రణాళికలో వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడైండును గాక. ఆమేన్.